భారతదేశం G20 సదస్సు గత మాసంలో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ G20 సదస్సులో భాగంగా మనం అనేక సదస్సులు కండక్ట్ చేస్తూ ఉంటాం. అదే దిశగా 9వ G20 పార్లమెంటరీ స్పీకర్స్ సదస్సు 9th G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ కండక్ట్ చేశాం ఈ రోజున. ఈ సమ్మిట్ అనేది భారతదేశం హోస్ట్ చేస్తుంది, ఎందుకంటే భారతదేశం G20 ప్రెసిడెన్సీలో ఉంది కాబట్టి. ఓవరాల్గా మనం చూస్తే కనుక G20 ఫ్రేమ్వర్క్ కింద G20 సభ్య దేశాల్లో ఉన్న పార్లమెంట్ స్పీకర్సు, కొన్ని స్పెషల్ ఇన్వైటీస్ సంబంధించిన స్పీకర్సు వీళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళ పార్లమెంటరీ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి వాటన్నిటి మీద డిస్కషన్ చేస్తారు. ఈ సదస్సుకు మోడీ గారు హాజరయ్యి మొత్తం ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల నుంచి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ సంబంధించిన చర్చలు జరుగుతాయి కాబట్టి ఈ సదస్సును ఆయన మహాకుంభగా వర్ణించారు. రకరకాల పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అంతా ఇక్కడ ఒక చోట వచ్చి చేరారు కాబట్టి మహాకుంభ్ అని వర్ణించారు. 140 కోట్ల భారతీయుల తరపున ఆయన ఈ సదస్సుకి వెల్కమ్ చెప్పారు అందరికీ. మోడీ గారు ఇంకొక మాట అన్నారు, పార్లమెంట్స్ అనేవి డెలిబరేషన్కి డిస్కషన్కి చాలా ఇంపార్టెంట్, చర్చలకి. సో పార్లమెంట్ చాలా గొప్పతనం ఉంది. అదేవిధంగా ఆయన టెర్రరిజం గురించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఎక్కడ జరిగినా థ్రెట్ చాలా చోట్ల వస్తూ ఉంటుందని చెప్పారు. ఆయన టెర్రరిజంని కంప్లీట్గా కంట్రోల్ చేయాలని కూడా పిలుపునిచ్చారనమాట. అదేవిధంగా మనకు తెలుసు 1996లోనే ఇండియా CCITని ప్రపోజ్ చేసింది. CCIT అంటే కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఐక్యరాజ్య సమితిలో ప్రపోజ్ చేసింది. ఇంతవరకు అది రిజల్యూషన్ ఆ కన్వెన్షన్ పాస్ అవ్వలేదు. దానికి ప్రధానమైన కారణం టెర్రరిజం అనే అంశం పైన డెఫినేషన్ మీద ఏకాభిప్రాయం లేదు, కాన్సెన్సస్ లేదనమాట. మోడీ గారి సమ్మిట్లో ఫస్ట్ ప్రపంచ దేశాలన్నీ కూడా హూ ఇస్ అ టెర్రరిస్ట్, టెర్రరిజం అంటే ఏంటనే దాని మీద ఒక ప్రాపర్ డెఫినేషన్కి ఏకాభిప్రాయానికి రావాలని చెప్పి ఆయన సూచన చేశారు. ఈ సందర్భంగా ఆయన G20 సక్సెస్ గురించి మాట్లాడారు. ఇండియా చంద్రయాన్ సక్సెస్ఫుల్ మూన్ మిషన్ గురించి మాట్లాడారు. తర్వాత ఇండియా అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ, మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అని, ఇండియా P20ని అంటే పార్లమెంటరీ స్పీకర్ సమ్మిట్ని హోస్ట్ చేయడం గొప్ప విషయం అని చెప్పి ఆయన చెప్పారనమాట. కానీ ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అనేక దేశాల మధ్య అనేక ప్రపంచ సమస్యల పట్ల ఏకాభిప్రాయం సాధ్యం కాదు కాబట్టి అన్ని దేశాలు ప్రపంచంలో ఉన్న సమస్యల పట్ల ఏకతాటిపై నడవాలని, ఏకాభిప్రాయం సాధించాలని కూడా చెప్పారనమాట. అయితే ఈ సదస్సుకు కెనడా నుంచి మాత్రం రిప్రజెంటేటివ్ రాలేదు. సో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ తరపున మనం చూస్తే కనుక ఈ సదస్సులో 4 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని కోర్ సబ్జెక్ట్స్గా వర్ణించారు. ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్స్ లైఫ్స్ త్రూ పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజా జీవితాలు ఎలా మార్చొచ్చు అనే దాని మీద. రెండోది, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళలు వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ అభివృద్ధి ఎలా సాధించాలని. మూడోది, యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకునే విధంగా. నాలుగోది, సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో మనకు తెలుసు రెన్యూబుల్ ఎనర్జీ వైపు మనం ఎలా వెళ్ళాలో. సో ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చకు వస్తున్నాయని చెప్పి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఒక ప్రకటనలో చెప్పింది. అదేవిధంగా పార్లమెంటరీ స్పీకర్ సదస్సు అనేది ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఇవన్నీ తీసుకురావడం కూడా అవసరమని మనందరికీ తెలుసు. వీటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి డిస్కషన్ చేస్తే బెటర్ డెమోక్రటిక్ మోడల్స్ డెవలప్ అవుతాయి.